హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఈశ్వర్. మీరు చూస్తున్నారు స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో శాతవాహన యూనివర్సిటీకి సంబంధించిన డిగ్రీకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అవైలబుల్గా ఉంటాయి. అదేవిధంగా మన ఛానల్లో మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి. మన ఛానల్లో ఫ్యూచర్లో రాబోతున్న వీడియోస్ చాలా ఉపయోగపడతాయి మీకు. సో ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో ట్యాప్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ ఇచ్చుకోండి ప్లీజ్. ఓకే, మనకైతే డిగ్రీకి సంబంధించిన రిజల్ట్స్ అయితే వచ్చాయి కదా. చాలామంది ఇక్కడ ఇన్స్టాంట్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అండ్ ఇన్స్టాంట్ ఎగ్జామ్కి నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఎవరు స్కిప్ చేయకుండా చూడండి, మళ్ళీ డౌట్స్ అడగద్దు. ఓకే, ఇక్కడ ఏంటంటే నేను ఈ వీడియోలో ఎలిజిబిలిటీ ఏంటి అంటే ఇన్స్టాంట్ ఎగ్జామ్ ఎవరు ఎలిజిబుల్ అంటే ఎవరెవరు రాస్తారు, ఎవరు రాయరు, ఓకే, బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళు రాయొచ్చా ఇన్స్టాంట్ ఎగ్జామ్ అనేది ఇక్కడ చెప్తాను. అండ్ నెక్స్ట్ హౌ మెనీ పేపర్స్ అంటే ఒక్క స్టూడెంట్కి ఇన్స్టాంట్ ఎగ్జామ్ రాయాలంటే ఎన్ని బ్యాక్లాగ్స్ ఉండాలి అంటే ఓకే అది కూడా చెప్తాను. మరి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, ఒకవేళ ఈ ఎగ్జామ్ ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో ఇన్స్టాంట్ ఎగ్జామ్కి ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకి ఎగ్జామ్స్ అనేవి శాతవాహన యూనివర్సిటీ ఎప్పుడు కండక్ట్ చేస్తుంది ఈ వీడియోలో క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా. అండ్ ఇంతకుముందు నేను ఒక వీడియో చేశాను లాస్ట్ ఇయర్లో. ఏంటంటే ఈ వీడియో చూస్తున్న వారు ఏంటంటే చాలామంది కామెంట్ చేస్తున్నారు ఇది కొద్దిగా రాంగ్ ఉందండి. ఓకే, వీడియో అనేది కొద్దిగా ఇన్ఫర్మేషన్ మిస్ మ్యాచ్గా ఉంది. సో అది చూడకండి. ఈ వీడియో ఇప్పుడు నేను పెట్టే వీడియో, మీరు చూస్తున్న వీడియో క్లారిటీగా ఉంటుంది. ఈ వీడియో చూడండి. ఓకే, ఎలిజిబిలిటీ చూద్దాం ఫస్ట్. ఓకే, ఇన్స్టాంట్ ఎగ్జామ్ ఎలిజిబిలిటీ అంటే ఈ ఇన్స్టాంట్ ఎగ్జామ్ ఎవరెవరు రాయొచ్చు అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం మనం. ఇక్కడ క్లియర్గా ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే ఒక స్టూడెంట్కి ఇన్స్టాంట్ ఎగ్జామ్ ఎలిజిబుల్ కావాలి అంటే ఆ స్టూడెంట్ అనేవారు ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్, ఓకేనా, ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఎటువంటి బ్యాక్లాగ్స్ లేకుండా క్లియర్ చేసి ఉండాలి. అంటే దీని అర్థం ఏంటంటే ఫస్ట్ సెమ్, సెకండ్ సెమ్, థర్డ్ సెమ్ అండ్ ఫోర్త్ సెమ్, ఫస్ట్ సెమ్ నుంచి ఫోర్త్ సెమ్ దాకా అన్నీ క్లియర్ చేసి ఉండాలి. ఒక్క బ్యాక్లాగ్ కూడా ఉండకూడదు. అండ్ ఇక్కడ చాలామంది అంటున్నారు సెకండ్ సెమ్కి ఇన్స్టాంట్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, ఫస్ట్ సెమ్కి ఇన్స్టాంట్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అనేది. ఇక్కడ ఇన్స్టాంట్ ఎగ్జామ్ అనేది గుర్తుంచుకోండి, ఓన్లీ థర్డ్ ఇయర్ వాళ్ళకి మాత్రమే ఇన్స్టాంట్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వాళ్ళకు కండక్ట్ చేయరు. ఓకే, మరి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వాళ్ళు ఎలా పాస్ అవ్వాలి సార్ అంటే మీరు సప్లిమెంట్ రాసుకొని పాస్ అవ్వాలి. లేదంటే యూనివర్సిటీ మనకు లాస్ట్ ఛాన్స్ ఫర్ ఆల్ సెమిస్టర్స్ అనేవి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది. ఓకేనా, అది రిలీజ్ చేసినప్పుడు నేను ఇంకో వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. ఓకే, డోంట్ వరీ. ఇన్స్టాంట్ ఎగ్జామ్ ఎలిజిబిలిటీ ఏంటి క్లారిటీగా అర్థం చేసుకోండి. ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఎటువంటి బ్యాక్లాగ్స్ లేకుండా క్లియర్ చేసి ఉండాలి. ఓకేనా, మరి ఇప్పుడు ఒకవేళ బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే, అండ్ లాస్ట్ ఇయర్ ఇప్పుడు 2021, 2022, 2023 ఇంకా బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళు ప్రీవియస్ ఇయర్ స్టూడెంట్స్ సీనియర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఈ ఇన్స్టాంట్ ఎగ్జామ్కి ఎలిజిబులా కాదా అంటే ఈ ఇన్స్టాంట్ ఎగ్జామ్కి ఎలిజిబులే. ఏ విధంగా అనేది ఇప్పుడు చెప్తాను వినండి. ఇక్కడ క్లియర్గా చూసుకోండి. ఇప్పుడు ఇన్స్టాంట్ ఎగ్జామ్ ఓన్లీ థర్డ్ ఇయర్ వాళ్ళకి మాత్రమే ఉండని చెప్పాను. ఇప్పుడు థర్డ్ ఇయర్లో ఎలిజిబిలిటీ రూల్ ఉందండి. ఏంటంటే ఇప్పుడు ఈ స్టూడెంట్ ఉన్నారు, ఇక్కడ ఒక స్టూడెంట్ ఉన్నారు కదా, ఆ స్టూడెంట్కి ఫిఫ్త్ సెమ్లో ఒక పేపర్ ఉంది, సిక్స్త్ సెమ్లో ఒక పేపర్ ఉంది. అంటే ఒక పేపర్ అంటే బ్యాక్లాగ్ ఉంది ఒక సబ్జెక్ట్. ఇప్పుడు ఫిఫ్త్ సెమ్లో ఒక సబ్జెక్ట్, సిక్స్త్ సెమ్లో ఒక సబ్జెక్ట్ ఉన్నట్లయితే ఈ స్టూడెంట్ అనేవారు నాట్ ఎలిజిబుల్ ఫర్ ద ఇన్స్టాంట్ ఎగ్జామ్. ఇది క్లియర్. ఒకవేళ ఫిఫ్త్ సెమ్లో 2 పేపర్స్ ఉండి సిక్స్త్ సెమ్లో ఎటువంటి పేపర్స్లో అంటే సిక్స్త్ సెమ్ క్లియర్, ఫిఫ్త్ సెమ్లోనే ఓన్లీ 2 సబ్జెక్ట్స్ మాత్రమే బ్యాక్లాగ్ ఉంది ఈ స్టూడెంట్కి, సో అప్పుడు కూడా ఈ స్టూడెంట్ నాట్ ఎలిజిబుల్. అండ్ ఇక్కడ ఫిఫ్త్ సెమ్లో ఎటువంటి సబ్జెక్ట్ బ్యాక్లాగ్ లేదు, అన్నీ క్లియర్. సిక్స్త్ సెమ్లో 2 పేపర్స్ ఉన్నాయి ఈ స్టూడెంట్కి, సో అప్పుడు కూడా ఈ స్టూడెంట్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఇన్స్టాంట్ ఎగ్జామ్. ఇది క్లారిటీ ఇన్ఫర్మేషన్ నేను తెలుసుకున్నాను, ఇది మాత్రం క్లారిటీ ఇన్ఫర్మేషన్ అండి. ఓకే, మరి ఎవరు ఎలిజిబుల్ ఈ ఇన్స్టాంట్ ఎగ్జామ్కి అంటే మనకు ఇప్పుడు ఇక్కడ ఒక స్టూడెంట్ ఉందండి. ఈ స్టూడెంట్కి ఫిఫ్త్ సెమ్లో ఒకటే పేపర్ ఉంది, అంటే ఒకటే బ్యాక్లాగ్ ఉంది. సిక్స్త్ సెమ్ టోటల్ క్లియర్, సో అప్పుడు ఈ స్టూడెంట్ అనేవారు ఇన్స్టాంట్ ఎగ్జామ్కి ఎలిజిబుల్. ఒకవేళ ఫిఫ్త్ సెమ్ క్లియర్ ఉంది, ఓకే, ఈ స్టూడెంట్కి
ఈ అమ్మాయికి 5th సెమ్ అనేది టోటల్ క్లియర్, ఎటువంటి బ్యాక్లాగ్స్ లేవు. 6th సెమ్లోనే ఒక్కటే సబ్జెక్ట్ ఉంది, ఓకే, ఒకటే బ్యాక్లాగ్ ఉంది. సో అప్పుడు ఈ స్టూడెంట్ అనే ఆమె ఎలిజిబుల్ అన్నట్టు. ఓకే, మీరు ఇన్స్టాంట్ ఎగ్జామ్ అంటే ఓన్లీ సింగిల్ పేపర్ అనేది రాసుకోవచ్చు. ఈ సింగిల్ పేపర్ కూడా మీరు థియరీ పేపర్ మాత్రమే రాసుకోవచ్చు ఇన్స్టాంట్ ఎగ్జామ్లో. మరి ప్రాక్టికల్స్లో కొంతమంది అటెండెన్స్ యాబ్సెంట్ అవుతూ ఉంటారు అండ్ కొంతమంది ఫెయిల్ అవుతూ ఉంటారు. సో మరి వాళ్ళు ఎలాగా? ప్రాక్టికల్స్లో ఫెయిల్ అయిన వాళ్ళు ఏంటంటే నెక్స్ట్ ఇయర్ రెగ్యులర్ వాళ్ళతో రాసుకోవాలండి. ప్రాక్టికల్స్ అనేవి రెగ్యులర్ వాళ్ళతో మీకు మళ్ళీ కండక్ట్ చేస్తారు, అప్పుడు మీరు రాసుకొని పాస్ అవ్వాలి. ఓకే, ఇది ఓన్లీ థియరీ పేపర్ అన్నట్టు. మీకు ఇన్స్టాంట్ ఎగ్జామ్ అంటే ఓన్లీ సింగిల్ పేపర్ పాస్ కావడానికి మాత్రమే. ఓకే, థర్డ్ ఇయర్లో ఒకటే పేపర్ ఉండాలి. థర్డ్ ఇయర్ అంటే 5th సెమ్ 6th సెమ్ రెండు కలిపి అని చెప్తున్నాను నేను. 5th సెమ్లో ఒక పేపర్, 6th సెమ్లో ఒక పేపర్ ఉంటే నాట్ ఎలిజిబుల్. ఓకేనా, ఓన్లీ ఒకటే సెమ్లో ఒకటే పేపర్ ఉండాలి, అది మాత్రమే ఎలిజిబుల్ అన్నట్టు. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోండి నేను ఏం చెప్తున్నానో. ఇప్పుడు 5th సెమ్లో ఈ అమ్మాయి 1 బ్యాక్లాగ్ ఉంది కదా, ఈ 5th సెమ్లో ఒక బ్యాక్లాగ్ ఉంది కాబట్టి ఆ బ్యాక్లాగ్ పేపర్ అనేది ఇన్స్టాంట్ ఎగ్జామ్లో రాసుకోవచ్చు ఈమె. ఓకే, లేదు ఈ అమ్మాయికి 5th సెమ్లో ఎటువంటి సబ్జెక్ట్స్ లేవు కదా, 6th సెమ్లో ఒక పేపర్ ఉంది, ఈ ఒక పేపర్ అనేది ఇన్స్టాంట్ ఎగ్జామ్లో క్లియర్ చేసుకోవచ్చు. ఓకే, ఓన్లీ థియరీ పేపర్, ప్రాక్టికల్ కాదు, ఓన్లీ థియరీ పేపర్. ఇప్పుడు ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు మరి? ఇప్పుడు మనకు డిగ్రీ రిజల్ట్స్ వచ్చాయి కదండి. డిగ్రీ రిజల్ట్స్ ఏమేమి వచ్చినాయి? 2nd సెమ్, 4th సెమ్, 6th సెమ్ రెగ్యులర్ బ్యాక్లాగ్ 2 వచ్చినాయి. ఓకేనా, రెగ్యులర్ బ్యాక్లాగ్ 2 రిజల్ట్స్ వచ్చినాయి. ఇక్కడ మనకు 6th సెమ్ కదా, మనకు కావాల్సింది 6th సెమ్. ఇప్పుడు ఓన్లీ థర్డ్ ఇయర్ వాళ్ళు మాత్రమే ఇన్స్టాంట్ ఎగ్జామ్ ఎలిజిబుల్ అని చెప్పాను. 6th సెమ్ రిజల్ట్స్ వచ్చినాయి ఇప్పుడు. ఓకే, క్లియర్. ఇప్పుడు 6th సెమ్లో అన్నీ క్లియర్ అయిన వాళ్ళు ఉంటారు అండ్ ఒక సబ్జెక్ట్ ఆగిన వాళ్ళు ఉంటారు. ఓకేనా, ఇప్పుడు ఏం చెప్తున్నానంటే 6th సెమ్ ఎవరైతే క్లియర్ చేసినారో, ఇక్కడ 6th సెమ్లో చాలామంది ఏమంటున్నారంటే నేను బాగా రాసిన యూనివర్సిటీ ఫెయిల్ చేసిందని అంటున్నారు. ఇప్పుడు 6th సెమ్లో మీకు 2 సబ్జెక్ట్స్ ఉన్నాయండి. ఓకేనా, 5th సెమ్ మీకు క్లియర్, 5th సెమ్లో ఎటువంటి బ్యాక్లాగ్ లేదు. ఓకే, ఓన్లీ 6th సెమ్లోనే 2 బ్యాక్లాగ్స్ ఉన్నాయి అనుకోండి. నేనేం చెప్తున్నానంటే 6th సెమ్లో 2 బ్యాక్లాగ్స్ ఉంటే ఇక్కడ ఈ 2 బ్యాక్లాగ్స్ అనేవి మీరు రివాల్యుయేషన్ పెడతారు కదా. ఇప్పుడు రివాల్యుయేషన్ లాస్ట్ డేట్ వీడియో చేశాను నేను, అదొకసారి చూడండి. ఈ రివాల్యుయేషన్లో ఈ 2 సబ్జెక్ట్స్ మీరు రివాల్యుయేషన్ పెట్టిన తర్వాత ఆ రివాల్యుయేషన్లో ఈ 2 సబ్జెక్ట్స్లో నుంచి ఒక సబ్జెక్ట్ మీరు పాస్ అయ్యారనుకోండి, బెనిఫిట్ అయ్యాడు అనుకోండి, అప్పుడు 6th సెమ్లో మీకు ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి? ఓన్లీ 1 సబ్జెక్టే కదా. సో అప్పుడు మీరు ఎలిజిబులే కదా ఇన్స్టాంట్ ఎగ్జామ్కి. ఓకేనా, ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఇప్పుడు ఇన్స్టాంట్ ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేస్తారంటే మనకు ఇప్పుడు ఇక్కడ జూలై మంత్లో రివాల్యుయేషన్ ఫీజు కట్టి ఎవరైతే బ్యాక్లాగ్ స్టూడెంట్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకుంటారు రివాల్యుయేషన్కి. అప్లై చేసుకున్న తర్వాత మీకు రివాల్యుయేషన్ రిజల్ట్స్ అనేవి ఆగస్ట్ మంత్లో లేదా సెప్టెంబర్ మంత్లో, ఓకే, ఆగస్ట్ మంత్లో లేదా సెప్టెంబర్ మంత్లో మనకు రివాల్యుయేషన్ రిజల్ట్స్ అనేవి వస్తుంది. 6th సెమ్ రివాల్యుయేషన్ రిజల్ట్స్ అనేవి వస్తుంది. వచ్చిన తర్వాత అందులో ఎవరైతే ఒకటే సబ్జెక్ట్ ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇన్స్టాంట్ ఎగ్జామ్కి ఎలిజిబుల్ కాబట్టి సెప్టెంబర్లో చెప్తున్నాను వినండి క్లియర్గా, ఎగ్జామ్ డేట్, ఎగ్జామ్ మంత్ చెప్తున్నాను. మనకు సెప్టెంబర్లో రివాల్యుయేషన్ రిజల్ట్స్ వచ్చింది కదా, సెప్టెంబర్ మంత్లోనే మనకు ఇన్స్టాంట్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తుంది శాతవాహన యూనివర్సిటీ. ఓకే, ఇది క్లియర్ ఇన్ఫర్మేషన్ అండి. ఓకే, నేను క్లియర్గా తెలుసుకొనే వీడియో చేస్తున్నాను. సెప్టెంబర్ మంత్లో, ఓకే, సెప్టెంబర్ మంత్లో మనకు రివాల్యుయేషన్ రిజల్ట్స్ వస్తుంది అండ్ సెప్టెంబర్ మంత్లోనే మనకు నోటిఫికేషన్, ఇన్స్టాంట్ యొక్క నోటిఫికేషన్ వస్తుంది అండ్ ఎగ్జామ్ కూడా ఒకటే రోజు ఉంటుందండి. ఓకేనా, ఇన్స్టాంట్ ఎగ్జామ్ అనేది ఒకటే రోజు ఉంటుంది కాబట్టి సెప్టెంబర్ మంత్లోనే మనకు ఇన్స్టాంట్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఇది క్లియర్ ఇన్ఫర్మేషన్. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి అండ్ ఈ వీడియోని ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో ట్యాప్ చేసుకొని పెట్టుకోండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దాన్ కీప్ వాచింగ్ స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.